వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు శనగలు క్యారెట్ వడలు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. బౌల్ ఇస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ కాబులి శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి మిక్సీ పట్టేసి ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే. దీంట్లో శనగపిండి, ఓకే, క్యారెట్ తురుము. ఓకే. ఇలా చేసుకుంటూ ఉంటారని చెప్పేసి అన్నారు కదండి క్యారెట్ వేసి. సో నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, ఇది కూడా సన్నగా తరిగారు. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో మీరు అది కలుపుకోవాలి, నూనెమో కాగాలి. మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఆముదం పిల్లల డైజెషన్కి బాగా ఉపయోగపడి విరేచనకారిగా పనిచేస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. మరి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. చిట్కా చూసారు కదా? కలిపేశారా? ఎస్ అండి. ఓకే. ఇప్పుడు వడల్లో ఒత్తుకోవాలి అంతేనండి. సో క్యారెట్ వేస్తే కొంచెం కమ్మగా ఉంటాయి అంటారు. తీపి ఏం రాదా అండి? కొంచెం కొంచెం ఉంటుంది క్యారెట్ని బట్టి. సో ఇది కూడా దేవుడికి నైవేద్యంలో పెడతారు. అవునండి. ఓకే. అమ్మమ్మో, ప్రసాదాల పేరుతో ఎన్ని రకాల వంటలు ఉంటాయి. చాలా ఉన్నాయి. ప్రసాదాలు దేవుడికి అని చెప్పేసి చేసేయడం, పెట్టేయడం, ఇక్కడ మనం తినేయడం. ఇక్కడ మనకి హెల్త్ టిప్స్ లాంటివి ఏమీ పనికిరావు. ప్రసాదం తినాలి అంతే. డీప్ ఫ్రై తినొచ్చు, ఇంత నెయ్యి వేసుకొని తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ ఇన్ని వేసుకొని తినేయచ్చు. ప్రసాదంలో ఉన్న వెసులుబాటు అదే. సో ఈ ప్రసాదాల్లో కూడా హెల్దీ ప్రసాదాలు కూడా ఉంటాయండి. అవునా? సో ఫర్దర్ మనం ముందు ముందు చూస్తాం కదా, ఇంకా నన్ను ఇంకా చాలా రకాల ప్రసాదాలు ఉంటాయి. సో ఇవి వేగాలి కదండి? అవునండి. మరి ఆలోపు మాకు కార్యం చూపిస్తారా? తప్పకుండా. ఓకే. ఓకే, కార్యం కూడా సింపుల్ గానే చూపిస్తాను. ఓకే. సో చాపింగ్ బోర్డ్ ఇస్తారా? యా. సో బీట్రూట్ స్లైసెస్ తో ఫ్లవర్ అండి, రోజ్ ఫ్లవర్ లో వస్తుంది. ఓకే. సో రౌండ్ రౌండ్ చక్రాలు అంటే మామూలుగా మనం సలాడ్ కి లేదా కట్ చేసుకుంటాం స్లైసెస్, అలా కట్ చేసుకోవాలి. ఓకే. సో కొన్ని స్లైసెస్ కూడా నేను ముందుగా చేసి పెట్టాను. ఓ. సో వీటికి ఏంటంటే మనం మధ్యలో నుండి స్లిట్ ఇవ్వాలండి. ఇలా ఓకే. ఇలా ఘాటు పెట్టాలి అన్నిటికీ అండి? అన్నింటికి. ఓకే. తర్వాత వీటన్నిటిని ఒక టూత్ పిక్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది బేస్ వస్తుంది. ఓకే. తర్వాత ఏదైతే మనం స్లిట్ ఇచ్చాం కదా, సో అది ఇలా ఫోల్డ్ చేస్తాం కోన్ షేప్ లో. ఓకే. అలా ఉంటుందా? ఉంటుంది. ఈ రెండింటిని కలిపేసి ఇక్కడ లాక్ చేస్తాం. ఓకే. సో ఇలా పెట్టేసేయాలండి. ఓకే. మన రోజ్ పెటల్ జస్ట్ ఇలా కొంచెం టర్న్ అయినట్టుగా వస్తుంది. సో అలాగే తగిన పెటల్స్ కూడా. సో ఇలా మనకి ఈజీగా బీట్రూట్ టర్న్ అవ్వాలంటే నిజంగానే సన్న లేయర్స్ కనుక తీసుకున్నట్టయితే మనం చెప్పిన విధంగా అలా టర్న్ అవుతుంది. సో మినిమం ఒక 5 పెటల్స్ సరిపోతాయండి. సో మధ్యలో ఇక్కడ టూత్ పిక్ కనిపిస్తుంది కదా, సో అది కవర్ చేయడానికి నేను క్యారెట్ లోంచి ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాను. ఓకే. సో ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది. టూత్ పిక్ కనపడకుండా, అలాగే మధ్యలో కొంచెం డిఫరెంట్ కలర్. ఓకే. సో లుక్ బాగా వస్తుంది. సో టక్మన్ ఎవరికైనా మన ఇంట్లో బర్త్డేస్ కానివ్వండి, ఏదన్నా వాళ్ళకి విష్ చేయాలి అంటే మనకి రోజెస్ టక్మన్ దొరక ఒక్కొక్కసారి తీసుకోండి అని చెప్పేసి. సో అలాంటప్పుడు బీట్రూట్ తీసుకుని ఇలా తయారు చేసి ఇచ్చేయచ్చు మనం. సో అంటే మామూలుగా ఇలా మనకు ఫ్రీ హ్యాండ్ కట్ చేయడం రాకపోతే స్లైసర్ కూడా ఉంటుంది కదా, పొటాటో చిప్స్ చేసుకుంటాం. yes, అలా అయినా తీసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది. అయినట్టేనండి ఇది? ఓకే అండి, ఈ కలర్ సరిపోతుంది. మెయిన్గా అంటే వడల్ లాంటివి మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే బాగుంటుంది, లోపల వరకు బాగా ఉడుకుతుంది. తీసేయచ్చా? తీసేయచ్చు. సో ఇక్కడ
దేవుడి ప్రసాదం కాబట్టి చెక్క పువ్వు కూడా పెట్టేశారండి. పువ్వులు ఇంకా 2 చేసి పెట్టాను నేను. చాలా బాగుంది అండ్ చాలా సింపుల్ గా ఈజీగా చేశారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఓకే ఓకే, చక్కటి కార్వింగ్ తో పాటు శనగలు, క్యారెట్ వడలు రెడీగా నా చేతిలో ఉన్నాయండి. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. శనగలు, క్యారెట్ వడలు తయారు చేయు విధానం. కాబూలి శనగలు నానబెట్టి రుబ్బి ఉంచాలి. దీనిలో శనగపిండి, క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా ఒత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, శనగలు, క్యారెట్ వడలు రెడీ. శనగలు, క్యారెట్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. సో నేనైతే ఇది తినడం ఫస్ట్ టైం అండి. నార్మల్గా ఎప్పుడు శనగల వడలు తిన్నాను, కానీ దాంట్లో క్యారెట్ వేసి మరి చేసిన వడలు ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ అంటే మనం మామూలుగా చేసేటి మనం శనగపప్పుతో, పచ్చి శనగపప్పుతో చేస్తాం కదా. సో ఇక్కడ కాబూలి శనగలతో చేస్తున్నారు. అవునండి. చాలా టేస్టీగా ఉందండి. చక్కగా క్రిస్పీనెస్ అండ్ నెక్స్ట్ కాబూలి శనగల ఆ టేస్ట్, నెక్స్ట్ క్యారెట్ ఒకటి వేశారు కదా. ఇందాక మిమ్మల్ని అడిగాను స్వీట్ ఎక్కువగా ఉంటుందేమో, స్వీట్ వస్తుందేమో అంటే అలా ఏం లేదండి. మీరు అన్నట్టుగా కమ్మగా ఉంది. కమ్మగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. శనగలు, క్యారెట్ వడలు చాలా బాగున్నాయండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మంచి బ్యూటీ టిప్. తులసాకుల్ని నూరి పెరుగులో కలిపి మొటిమలపై రాస్తే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి స్పెషల్ వంటకాలు చేయబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.